వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఎప్పుడైనా గమనించారా మీరు? గుడ్ మార్క్స్ వస్తే చాలు, అంటే ఎక్కువ మార్క్స్ వస్తే చాలు ఇంటెలిజెంట్ అని లేబుల్ చేసేస్తూ ఉంటారు. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇంటెలిజెన్స్. ఈ టాపిక్ని డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు సైకాలజిస్ట్ రిషికుమార్ గారు. హలో సార్. యాక్చువల్గా సొసైటీలో వచ్చేసి ఒక క్లాస్లో ఒక పిల్లవాడికి చాలా బైకి బై మార్క్స్ వచ్చినా లేకపోతే 90 కంటే ఎబో వచ్చినా అతన్ని ఇంటెలిజెంట్ అని అంటూ ఉంటారు. కానీ నిజానికి సైకాలజికల్ కాంటెక్స్‌లో ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఓకే. ఫస్ట్ ఇంటెలిజెన్స్ గురించి మన సొసైటీలో ఉండే హ్మ్. లేదంటే ఇండియాలో ఉండే లేబుల్స్ ఏంటి? అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? అనే దాని తెలుసుకొని తర్వాత వాటి నిజమైన ఇంటెలిజెన్స్ అంటే ఏంటనేది మనం డిస్కస్. ఓకే. యూజువల్‌గా ఇండియన్ కల్చర్‌లో అండ్ ఇండియన్ సొసైటీ ఏంటంటే ఎక్కువ మార్క్స్ రావటం. చిన్నప్పటి నుంచి 10/10 పాయింట్స్ రావడం, 100/100 ప్రతి సబ్జెక్ట్‌లో రావటం. ఇతని ఐక్యూ లెవెల్స్ ఎక్కువ, మిగతా వాళ్ళతో కంపేర్ చేయడం. హ్మ్. లేదంటే ఈ విధమైన అంటే ఎడ్యుకేషన్ పరంగా టాపర్ అయితే, ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఇయర్‌లో టాపర్‌గా ఉంటే అతను ఒక హ్మ్. ఇంటెలిజెన్స్‌గా హ్మ్. చెప్తూ ఉంటారు. హ్మ్. అంటే దానికి యూజువల్‌గా కంపేర్ చేసింది ఏంటంటే ఐన్‌స్టీన్‌కి 160 ఇంటెలిజెన్స్ ఉంది. హ్మ్. అలా ప్రతి ఒక్కరు ఉండాలని ఈ హ్మ్. టీచర్స్ వీళ్ళందరూ కూడా అతనితో సైంటిస్టులతో కంపేర్ చేసుకుంటూ ఇంటెలిజెన్స్ అంత ఉండాలి, ఆ లెవెల్‌లో ఉండాలని చిన్నప్పటి నుంచి టీచర్స్ గానీ, పేరెంట్స్ గానీ, ఆ ఇమ్మీడియేట్ సొసైటీ అండ్ సొసైటీ లేదంటే మిగతా మన క్వెషన్ పేపర్స్ గూడా ఆ విధంగానే అంటే ఏంటంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్ అంటే ఎక్కువ మార్క్స్ వేలోనే ఆ పేపర్స్ తయారు చేయడం గానీ, ఇలాంటివన్నీ ఉంటాయి. హ్మ్. దీన్నే ఇంటెలిజెన్స్ అని మనం అనుకుంటూ ఉంటాం. హ్మ్. అది. ఆ విధంగా మనం ఊహించుకుంటూ ఉంటాం. దాన్నే ఇంటెలిజెన్స్. యాక్చువల్‌గా చెప్పాలంటే అసలు ఇంటెలిజెన్స్ అంటే అదేనా? నిజమైన ఇంటెలిజెన్స్ అదేనా? హ్మ్. అసలు సైకాలజిస్ట్‌లు లేదంటే పెద్ద పెద్ద సైన్ పీహెచ్‌డీ లెవెల్‌లో వాటి పట్ల స్టడీలు చేసిన వాళ్ళు ఏమంటారు ఇంటెలిజెన్స్ అనేది కూడా మనం కొంచెం అర్థం చేసుకొని, తర్వాత ఇంటెలిజెన్స్. యాక్చువల్‌గా ఇంటెలిజెన్స్ అంటే ఒక మార్క్స్‌కో, ఒక ఎడ్యుకేషన్‌కో లేదంటే హ్మ్. లేదంటే ఒక పర్టిక్యులర్‌గా ఒక విషయానికి పెట్టడం అనేది ఇంటెలిజెన్స్ కాదు. ఇంటెలిజెన్స్ అంటే ప్రతి దాంట్లో కూడా తన ఇంటెలిజెన్సే ఉండాలి. నాట్ ఓన్లీ ఏదో మార్క్స్ మంచిగా వచ్చేస్తే ఇంటెలిజెన్స్ అని కాదు. హ్మ్. తన ఎమోషన్స్‌ని ఎలా అర్థం చేసుకుంటున్నాడు, హుహు. లేదంటే తన యొక్క ఐడియాలజీని ఎలా అర్థం చేసుకుంటున్నాడు, తన ఫ్యూచర్ పట్ల తన ఐడియాలజీ ఎలా ఉంది, ప్రొఫెషన్‌లో తన ఐడియాలజీ, తన ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, తను ఎలా డీల్ చేస్తున్నాడు, హ్మ్. లేదంటే తన ఫ్యామిలీతో తన యొక్క ఆలోచన విధానం, లేదంటే ఎలా తన ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. హ్మ్. ఇలా ప్రతి దాంట్లో కూడా ఇంటెలిజెన్సీ ఉండాలి. ఒకసారి నేను ఒక బుక్‌లో ఏం చదివానంటే, ఒక సైకాలజిస్ట్ ఇంటెలిజెన్స్ గురించి స్టడీ చేస్తూ అతనేం చెప్పాడంటే, ఇంటెలిజెన్స్ అనేది ఆహ్, అంటే ఏంటి అని ఒక 17 నంబర్ సైకాలజిస్టులని అడిగితే, 17 నంబర్స్ కూడా ఒక్కొక్క డెఫినిషన్ ఇచ్చారు. అంటే ఇంటెలిజెన్స్ అంటే మార్క్స్ ఎక్కువ వచ్చేదే ఇంటెలిజెన్స్ అంటారు. లేదంటే స్కిల్స్ ఏదో ఒక ఔట్ స్కిల్స్ గాని స్పోర్ట్స్‌లో ఉండటం, లేదంటే ఏదైనా సింగింగ్, ఏవైనా అదర్ క్వాలిటీస్‌నే ఇంటెలిజెన్స్ అంటారు. లేదంటే ఇంటెలిజెన్స్ అనేది పుట్టుకతో వస్తది. హ్మ్. పుట్టుకతో వచ్చేదే నిజమైన ఇంటెలిజెన్స్. తర్వాత వచ్చేది గాదు అని కొంతమందన్నారు. హ్మ్. ఇలా రకరకాలుగా డెఫినిషన్స్ ఇచ్చారు. సో, అంటే సైకాలజిస్ట్‌లకే ఒక డెఫినిషన్ ఇంటెలిజెన్స్‌కి ఇవ్వలేదు. హ్మ్. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇంటెలిజెన్స్ అంటే టెస్ట్ చేసేది, మెజర్ చేసేది, హ్మ్. ఒక దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటాది అని చెప్పేది కాదు. హ్మ్. ఈ మెజర్ చేయొచ్చు. దేన్ని? ఒక పర్టిక్యులర్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఒక 10 మంది స్టూడెంట్సు వాళ్ళకి ఒక 1 ఇయర్ పాటు మ్యాథ్స్ మీద ట్రైనింగ్ ఇచ్చారు. హ్మ్. మ్యాథమెటిక్స్ మీద ట్రైనింగ్ ఓకే. ఇచ్చారు. ఆ మ్యాథ్స్ మీద ట్రైనింగ్ ఇచ్చిన తరువాత దాని మీద ఒక టెస్ట్ చేయొచ్చు. అంటే హ్మ్. వాళ్ళు ఆ పర్టిక్యులర్ విషయం మీద మాత్రమే ఇంటెలిజెన్స్ ఉంది. మిగతా వాటిలన్నిటిలో ఉంటాదని కాదు. ఇప్పుడు మన ఐన్‌స్టీనే తీసుకోండి. 160 ఇంటెలిజెన్స్ ఉంది. హ్మ్. అతను
కుండలు తయారు చేయడంలో కూడా అంతే ఇంటెలిజెన్స్ ఉందా? లేదు. ఓన్లీ లేదా లేదంటే ఒక రిసర్చ్ మెకానిక్ చేయడంలో గూడా అంతే ఇంటెలిజెన్స్ ఉందా? వ్యవసాయం చేయలో అంతే ఉండదు. హ్మ్. అతను అతనికుండే ప్రొఫెషన్‌లో తను రీసెర్చ్ చేసి అందులో తనకి కొంత ఇంటెలిజెన్స్ ఎక్కువుండొచ్చు తప్ప, ప్రతి దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నదని ఆహ్, అనుకోవడం పొరపాటు. హ్మ్. అది. సో, ఇంటెలిజెన్స్‌ని మన కంట్రీలో ఎలా చూస్తారో మీరు చెప్పారు. అదర్ కంట్రీస్‌లో దీన్నెలా చూస్తారు? హ్మ్. కొన్ని హ్మ్. ఆహ్, చైనా గాని, లేదంటే ఒక కంట్రీ మర్చిపోయాను. ఆ కంట్రీ గాని, కొన్ని కంట్రీస్ ఏంటంటే అప్లికేషన్ ఇప్పుడు ఇండియా కూడా కొంతవరకు లిటిల్ బిట్ అప్లికేషన్ వైపు ఎళ్తుంది. అంటే మన క్వెషన్ పేపర్ కూడా ఎడ్యుకేషన్ క్వెషన్ పేపర్ కూడా అప్లికేషన్ వదిలేసి సారాంశం అంటే అతని ఏదో ఒక విషయాన్ని అతను హ్మ్. కనిపెట్టారనుకోండి. అతను ఏం జేస్తారు? అతను ఎక్కడ పుట్టారు? లేదంటే అతనికి మ్యారేజ్ అయిందా లేదా? ఇలాంటి క్వెషన్స్ అడగడం. హ్మ్. దానికి ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడానికి ఎలాంటి ఉపయోగపడదు. హ్మ్. ఎందుకంటే అది హిస్టరీ. హ్మ్. హిస్టరీ వల్ల ఇంటెలిజెన్సీ ఉపయోగపడదు. అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఆహ్, అది కూడా అన్నిటిల్లో ఇంటెలిజెన్సీ వస్తదని కాదు. ఎడ్యుకేషన్ పరంగా ఇంటెలిజెన్సీ అనేది చూస్తే ఆ విధమైన ఏంటంటే అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా మనం టెస్ట్‌లు పెట్టడం గాని, ఎగ్జామ్స్ గాని, లేదంటే కొన్ని కంట్రీస్‌లో ఎలా చెప్తారంటే ఒక క్వెషన్ ఇచ్చి ఆన్సర్ ఎలా అయినా ఇవ్వండి. హ్మ్. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వాలని లేదు. అంటే బట్టి టైప్ ఆ! గాకుండా ఏదైనా నార్మల్. ఇవ్వండి. కానీ దానికి ఖచ్చితంగా రేషనల్ థియరీ ఉండాలి. ఓకే. మీరు ఈ క్వెషన్ ఇచ్చారు. ఆన్సర్ చెప్పారు. ఈ ఆన్సర్‌కి మీకు ఏమనిపించింది? ఏ రేషనల్‌గా ఆలోచించారు? అది రాంగ్ అయినా పర్వాలేదు. కానీ దాని వెనకాతల ఉండే రేషనాలిటీ మీకేం తెలిసింది? అంటే రిలేటివిటీ ఆ! లైక్. లేదంటే వాళ్ళకేం అర్థమైంది? వాళ్ళు ఏ విధంగా దాన్ని ఆన్సర్ రాసారనేది ఉంటది. అంటే ఏ ఒక్కటి కూడా ఒకేలా ఉండదు. హ్మ్. ఇది కొన్ని అదర్ కంట్రీస్‌లో యూరోపియన్ కంట్రీస్‌లో గాని, వాళ్ళు కొంత దగ్గర వాడడం జరుగుతుంది. దానివల్ల ఏంటవుద్దంటే రోజు రోజుకి వాళ్ళ యొక్క క్రియేటివిటీ గాని, లేదంటే ఆలోచించే విధానం గాని, అంటే ఒక సమస్యకి పరిష్కారం తెచ్చుకునే ఉంటది. ఇప్పుడు చైనా చూడండి. వాళ్ళు ప్రొడక్ట్స్ వాళ్ళే తయారు చేసుకుంటారు. హ్మ్. లేదంటే ఏవైనా అదర్ కంట్రీస్‌లో ఏవైనా కార్స్ ఏవైనా పెద్ద పెద్ద కార్లు ఏవైనా ఉన్నాయనుకోండి. అదే మోడల్‌లో వాళ్ళు ఓన్‌గా తయారు చేసుకుంటారు. అవును. ఇప్పుడు టెస్లా లాంటి కార్లు వాళ్ళే ఓన్‌గా తయారు చేసుకుంటారు. వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే అన్నీ తెచ్చుకుంటారు. పార్ట్స్ అన్నీ తెచ్చుకొని వాళ్ళే ఓన్‌గా తయారు చేసుకుంటారు. ఎవరి మీద ఆధారపడరు. హ్మ్. ఎందుకు? వాళ్ళు ఆ యొక్క ఇంటెలిజెన్స్ అనేది ఆ విధంగా వాళ్ళకి డెవలప్ అయింది. హ్మ్. అది ఇంటెలిజెన్స్ అనేది చిన్నప్పటి నుంచి కూడా డెవలప్ చేయడంలో కూడా ప్రధాన పాత్ర. అంటే ఇంటెలిజెన్స్ అనేది పుట్టుకతోనే గాదు, పెరగడంలో గూడా డెవలప్ అవుతది. పుట్టుకతో ఇంటెలిజెన్స్ ఏముండదు. పుట్టుకతో ఏమైనా బయలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తే హ్మ్. ఇంటెలిజెన్స్ నేర్చుకోవడానికి కొంత ఇబ్బందవుతది తప్ప హ్మ్. ఆహ్, పుట్టుకతో ఇంటెలిజెన్స్ ఎలా వస్తది? ఓకే. పుట్టగానే అడవిలో పడేసాం హ్మ్. ఆ వ్యక్తి పిల్లవాడిని. పడేస్తే అతను అక్కడుండే జంతువులతో ఎలా ఉండాలి? అక్కడుండే చెట్లతో ఎలా జీవించాలి? వాటి పట్ల అతనికి ఇంటెలిజెన్స్ వస్తది తప్ప, రోబో ఎలా తయారు చేయాలనేది అతనికి ఎలా ఇంటెలిజెన్స్ వస్తది? రాదు. అతను ఎంత పుట్టుకతో గొప్ప ఇంటెలిజెన్స్ వచ్చినా సరే ఇంటెలిజెన్స్ రాదు. ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ వర్క్ అంటే అది ఎలా అర్థం చేసుకుంటున్నాడు? ఎలా నేర్చుకుంటున్నాడు? తన ఫ్యూచర్ రిలేటెడ్ ఏం క్రియేట్ చేస్తున్నాడనేది ఇంటెలిజెన్స్. సో, అతను పుట్టుకతో ఇంటెలిజెన్స్ అనేది క్రియేట్ కాదు. కానీ పుట్టుకతో ఉండే ఏదైతే బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ అవ్వాలి. హెల్ప్ కాకపోతే కొంచెం కష్టమవుతుంది. అది. ఇప్పుడు ఆటిజం కిడ్స్‌ని లేకపోతే ఇతర ప్రాబ్లమ్ ఉన్న కిడ్స్‌ని ఇంటెలిజెన్స్ లేదని లేబుల్ చేస్తుంటారు. దానిపై మీ అభిప్రాయం? హ్మ్. ఇది చాలా ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, ఎక్కడైనా ఆటిజం పిల్లలు ఎక్కడికైనా థెరపీ సెంటర్‌కి తీసుకెళ్ళినా, లేదంటే సైకాలజిస్ట్‌ల దగ్గర తీసుకెళ్ళినా, లేదంటే ఎక్కడ తీసుకెళ్ళినా యూజువల్‌గా వాళ్ళకి రకరకాల టెస్ట్‌లన్నీ జేస్తారు. ఆ! టెస్ట్‌లు చేసి వాళ్ళు బాగా ఎవరిని ఆహ్, పేరెంట్స్‌ని భయపెట్టేదేంటంటే, ఈళ్ళకి ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. ఓకే. ఐక్యూ లెవెల్ తక్కువగా ఉన్నాయి. ఇది సాధ్యపడదు. మీరు ఐక్యూ లెవెల్స్ తక్కువున్నాయి. ఇతనికి ఆటిజం ఎక్కువుంది అని వాళ్ళు భయపెట్టి రకరకాలుగా వాళ్ళు ట్రయల్ చేస్తూ ఉంటారు. కానీ అసలు ఆహ్,
ఐక్యూ లెవెల్ గాని ఎలా వాళ్ళకి పెట్టారు? వాళ్ళకేం జేస్తారంటే ఏవో కొన్ని పజిల్స్ ఇస్తారు. హ్మ్. ఆ పజిల్స్ ఇచ్చి, ఆ పజిల్స్ చిన్న లెవెల్స్ నుంచి గూడా ఉంటాయి. ఆ పజిల్స్ ఇచ్చి ఏ లెవెల్‌లో జేస్తున్నారు. హ్మ్. ఎంత గొప్ప అసలు ఆటిజం లేని పిల్లలు తీసుకెళ్ళినా వాళ్ళు ఆ పజిల్స్ అన్నీ చేయలేరు. హ్మ్. ఈవెన్ దో క్లాస్ టాపర్ ఎవరైనా ఇప్పుడు మన ఒక స్టేట్‌లో టాపర్స్ అందరిని తీసుకెళ్ళి వాళ్ళకెళ్ళి ఆ టెస్ట్‌లు చేసినా వాళ్ళందరూ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి అది పరిచయం కానప్పుడు ఫస్ట్ లెవెల్‌లో చేయలేరు. హ్మ్. వాళ్ళందరూ టాపర్స్ అవ్వచ్చు, మంచి మార్క్స్ రావచ్చు. హ్మ్. అంత మాత్రాన వాళ్ళకి ఇప్పుడు ఆటిజం లేని వాళ్ళకి చేయలేదు కదా! వాళ్ళు కూడా ఐక్యూ లెవెల్ తక్కువుంది కదా! వాళ్ళకి గూడా ఆటిజం ఉన్నట్టా? కాదు కదా! హ్మ్. ఆటిజం అనేది సింప్టమ్స్‌ని కంపేర్ చేసుకొని చూడాలి తప్ప, ఐక్యూ లెవెల్స్‌ని తీసుకొచ్చి ఆటిజం ఉంది, ఆటిజం ఎక్కువుంది అని చెప్పడం హ్మ్. కరెక్ట్ కాదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆటిజం సెంటర్‌లో వర్క్ చేశాను. జాబ్ చేసేటప్పుడు నా తోటి కొలీగ్ ఏమన్నాడంటే తనకి ఇంటెలిజెన్స్ తక్కువుంది అనేసి అదే కిడ్‌కి. కిడ్‌కి. ఇంటెలిజెన్స్ తక్కువుంది. కొంచెం చూడు అంటే అతనికి ఇతను అనుకునే ఇంటెలిజెన్స్ లేదు. హ్మ్. అతను కాకపోతే ఆ అబ్బాయి ఏం చేస్తాడు, మంచిగా మన కోటి రామాలు, ఇది శ్రీనివాసరామంలో ఏవో ఉంటాయి. అవి మన అవి నాకు ఐడియా లేదు. బట్ అతను ఆ శ్లోకాలు 109 ఎన్నుంటాయి. హ్మ్. అవి నేను గూడా పలకలేను. ఈవెన్ దో పెద్ద పెద్ద వాళ్ళు గూడా ఆ పదాలు పలకలేరు. కానీ క్లియర్‌గా ఆ 109 శ్లోకాలు గూడా క్లియర్‌గా చెప్తాడు ఆ అబ్బాయి. హ్మ్. హ్మ్. జ జస్ట్ ఒక 4 ఇయర్స్ ఉంటాయి. మరిప్పుడు ఆ వ్యక్తిని మనం ఇంటెలిజెన్స్ లేదంటే మరి అవెలా పలికాడు? హ్మ్. ఎలా డిఫైన్ చేయగలం ఇంటెలిజెన్స్ లేదని? హ్మ్. ఏ లాజిక్‌తో ఇంటెలిజెన్స్ లేదని చెప్పి. ఇంటెలిజెన్స్ అనేది మనం ఒక పజిల్ చేయలేకపోతేనో, లేదంటే వాళ్ళిచ్చిన ఏదో యాక్టివిటీ చేయలేకపోతేనే ఇంటెలిజెన్స్ లేదని కాదు. ఇంటెలిజెన్స్ అనేది ఫైండ్ చేయలేము. హ్మ్. ఎక్క మీరు ఎంత గొప్ప వ్యక్తిని తీసుకొచ్చినా ఇంటెలిజెన్స్‌ని ఫైండ్ చేయలేం. జస్ట్ ఆ పర్టిక్యులర్ విషయాన్ని మాత్రమే మెజర్ చేయగలం. హ్మ్. ఎప్పటికీ ఫైండ్ చేయడం సాధ్యపడదు. ఎస్పెషల్లీ ఆటిజం యొక్క పేరెంట్స్ ఆ లూప్‌లో పడకుండా ఇంటెలిజెన్స్ లేదు, లేదంటే ఐక్యూ తక్కువుంది. ఇవన్నీ చూసుకొని ఆ అబ్బాయికి ఎక్కువ ఆటిజం ఉంది అనేది మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంటెలిజెన్స్ అనేది ఫైండ్ చేయలేం. ఆ విషయంలో మెజర్ తక్కువుంది అంటే వేరే విషయంలో కూడా ఎక్కువుండొచ్చు. హుహు. అది. అయితే జనరల్‌గా హ్యూమన్ బీయింగ్స్ అన్ని జీవరాశుల కంటే ఎక్కువ ఇంటెలిజెంట్ అని ఒక నమ్మకం ఉంది. అది నిజంగా నిజమా? అసలు అది వాళ్ళకి లెవెల్‌లో ఉండొచ్చు. కొంతవరకు మనకి లాజికల్‌గా ఆలోచిస్తే మనం ఇన్ని కనిపెట్టాం కదా! ఇంత టెక్నాలజీ కనిపెట్టాం కదా! ఉండొచ్చు. కానీ వాళ్ళ లెవెల్‌లో ఉండొచ్చు. ఇప్పుడు మనం కంపేర్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే బేసికల్‌గా వ్యవసాయం చేసేవాళ్ళు, లేదంటే అదే పని చేసుకునే వాళ్ళకి ఇంటెలిజెన్స్ తక్కువుంది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే, లేదంటే టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళతో పోల్చుకుంటేనే. కానీ ఆ టెక్నాలజీ కనిపెట్టేవాడికి వ్యవసాయం చేయడం వచ్చా? కాదు రాదు. కదా! సో, అలానే ఇప్పుడేవైతే మిగతా జీవరాశులున్నాయో వాటికుండే ఇంటెలిజెన్స్ వాటికుంటాయి. హ్మ్. వాటికి కావాల్సిన ఇంటెలిజెన్స్ మనకు అలాగా ప్రతి దాన్ని సాధించాలి, ప్రతి దాన్ని సంపాదించాలని కాదు. వాళ్ళు జస్ట్ మిగతా జీవరాశులు జీవించడానికొచ్చాయి. రీప్రొడక్షన్ సిస్టమ్ డెవలప్ చేయడానికొచ్చాయి. కేవలం వాటి కోసమే వచ్చాయి. ఆ విధంగానే వెళ్తాయి. అది నేచర్ పరంగానే బ్రతుకుతాయి. వాళ్ళకి కావాల్సిన ఇంటెలిజెన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంది. హుహు. అనవసరమైనది లేదు హ్మ్. మిగతా జీవరాశులకి. హ్మ్. మనం మిగతా వాటిల్లాగా కంఫర్ట్‌గా బ్రతకాలి. లేదంటే లైఫ్‌ని ముందుకి హ్మ్. చాలా ఈజీగా తీసుకెళ్ళాలి. లేదంటే ఇలా మన లోపల రకరకాల ఆహ్, ఇవి కోరికలు ఎక్కువైపోవడం వల్ల మనం ఆ విధంగా ఆలోచిస్తున్నాం తప్ప మిగతా జీవరాశులకి ఇంటెలిజెన్స్ తక్కువుందని గాదు. వాటికి కావాల్సిన దాంట్లో ఉన్నాయి. ఫ్యూ కేసెస్‌లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, నేను విన్నదేంటంటే డాక్టర్స్ స్కాన్స్ చూసి ఐక్యూ లెవెల్స్, ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఆ కిడ్‌కి డిఫైన్ చేయడం గాని, జరగడం గాని చెప్పడం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఒక స్కాన్ చేస్తే బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఒస్తాయి బయటికి. హ్మ్. అతని ఇంటెలిజెన్స్ ఎలా తెలుస్తదని? చాలామంది నేను ఎప్పుడో 4 ఇయర్స్ బ్యాకు నేను ఒక డిగ్రీ చదివినప్పుడు ఎక్కడో ఒక టీచర్ అన్నారు. డిగ్రీ టీచర్ ఏం జెప్పారంటే,
ఈ మధ్య కాలంలో టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. పుట్టగానే బిడ్డకి స్కానింగ్ చేసి నువ్వు డాక్టర్ అవుతావు, లేదంటే నువ్వు ఇంజినీర్ అవుతావు, హ్మ్. లేదంటే నువ్వు ఇలా ఆహ్, రోబోటిక్ వెళ్ళే ప్రొఫెషన్ ఎంచుకుంటావు. లేదంటే నువ్వు ఇలా రకరకాల ప్రొఫెషన్స్ అన్నీ చెప్తారు. హ్మ్. కానీ ఏ డాక్టర్ అయినా నువ్వు ఒక డ్రింకర్ అవుతావు, హ్మ్. లేదంటే నువ్వు ఒక లవ్ ఫెయిల్యూర్ అవుతావు, లేదంటే నువ్వు ఒక దేనికి పనికి రాకుండా ఖాళీగా తిరుగుతావు అని చెప్తారా? చెప్పరు. మరి లేరా? ఉన్నారు. మరి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఈళ్ళు చెప్పిన ప్రకారం ఎలా ప్రూవ్ అయింది? ప్రూవ్ అవ్వలేదు. హ్మ్. సో, డాక్టర్స్ ఎప్పుడు కూడా అది ఒక టెక్నాలజీ అని హ్మ్. అంటే ఇలా చెప్పి డాక్టర్స్ చెప్పినా లేదంటే ఇలా పెట్టుబడిదారులు ఏదో ఒక టెక్నాలజీ తెచ్చాము. ఇది రైట్ అవుతది. అంటే వాళ్ళు ఆ విధంగా ప్రయత్నిస్తే అదే అవుతారు. హ్మ్. అయ్యే అవకాశం ఉంటది. చిన్నప్పటి నుంచి డాక్టరే చదివిస్తే డాక్టరే అవుతారు. హ్మ్. ఇంజినీరింగ్ చదివిస్తే ఇంజినీర్ గూడా అవుతారు. హ్మ్. చిన్నప్పుడు దాన్ని బట్టి అవుతారని కాదు. హ్మ్. ఏదైనా అవుతారు. మిగతావి గూడా అవుతారు. అవి చెప్పరు. వాళ్ళ ఇగోని సాటిస్ఫై చేసేవే జెప్తారు తప్ప, ఇగోని సాటిస్ఫై చేసేవి చెప్పరు. ఎందుకు అంటే, వాళ్ళు అది ఫెయిల్ అయిపోద్ది. దానివల్ల ఆ టెస్ట్‌లు గూడా చాలా విపరీతమైన రేటుంటాయి. హ్మ్. నాకు తెలిసి లాక్స్ దాటుంటాయి. ఎందుకు? అలాంటి టెస్ట్‌లు ఏదో క్యూరియాసిటీ ఉంటది. ఫ్యూచర్ హ్మ్. కూడా చెప్పేస్తున్నారంటే, చాలా ఎక్కువ రేట్ తీసుకుంటారు గాబట్టి, అంత ఎక్కువ రేట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇగోని హర్ట్ చేసేవి చెప్పకూడదు కాబట్టి అలాగే చెప్తారు. అందులో ఎలాంటి సైంటిఫిక్ లేదు. సైంటిఫిక్ అనేది లాజికల్‌గా ఆలోచిస్తే చాలు. దానికోసం ఏం ఎవిడెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదంటే ఎక్కడో సైంటిఫిక్ థియరీ ఉన్నాయని తెలుసుకోవాల్సిన అవసరం లాజికల్‌గా ఆలోచిస్తే సరిపోద్ది. అది ఎలాంటి సైంటిఫిక్ లేదు. ఎందుకంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్‌ని చూసి సైకలాజికల్ లేదంటే ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్స్‌ని మనం తీసుకురావడం అనేది సాధ్యపడదు. కొంతమంది సైంటిస్ట్‌లు బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ అంటే పుట్టగానే ఆహ్, అదే ఉండే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్‌తో పాటు హెరిడిటరీ ఫ్యాక్టర్స్ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి కదా! వాళ్ళ యొక్క పేరెంట్స్ నిజంగా ఒక దొంగ అయితే ఆ యొక్క కిడ్ కూడా దొంగ అవుతాడు కదా! ఆ ఫ్యాక్టర్స్ అంటే జెనెటికల్‌గా అది ఫార్మ్ అయింది అని చెప్తున్నాయి. కొంతమంది వాదిస్తుంటారు గానీ, అసలు జెనెటికల్‌గా ఎలా వచ్చింది? అసలు దొంగతనం అనేది మనకి దొంగతనం. అవును. వేరే వాళ్ళకి లేదంటే ఆ దొంగతనం చేసే వాళ్ళకి దొంగతనంగా ఆళ్ళు ఫీల్ అవ్వరు. ఫీల్ అయినా వాళ్ళంత తప్పుగా చూడరు. అదొక వర్క్. హ్మ్. అదొక పని. అంటే అదొక యాక్షను. ఒక దగ్గర ఒక వస్తువు ఉంది తీసుకుంటాం. అదొక యాక్షను. ఆ యాక్షను జెనెటికల్‌గా ఫార్మ్ అయిపోయి పుట్టబోయే బిడ్డలకు కూడా అది ఫార్మ్ అయిపోతది. అలా వచ్చేస్తది. ఇది ఉంటదని కాదు. ఆ బిలీఫ్ సిస్టమ్ రావచ్చు. తల్లిదండ్రులకి ఇప్పుడు మీరు 100 మందిని తీసుకోండి. ఆ పేరెంట్స్, కిడ్స్‌ని తీసుకొని స్టడీ చేయండి. చేసేటప్పుడు ఒక మతం రిలేటెడ్ ఏదైనా ఒక వాళ్ళు రెస్పెక్ట్ ఆ! తీసుకొని తీసుకొని ఆ యొక్క ఎవరు హిందూ మతాన్ని తీసుకొని, ఆ హిందూ మతంలో పేరెంట్స్ ఎవరైతే ఏదైతే నమ్ముతున్నారో పిల్లలు డెఫినిట్‌గా అదే నమ్ముతారు. హ్మ్. కొంత ఏజ్ అయిపోయిన తర్వాత టీనేజ్‌లోకొచ్చిన తర్వాత వాళ్ళు వేరే మతంలోకి మారిపోవచ్చు ఆ హ్మ్. పిల్లలు. కానీ ఖచ్చితంగా పుట్టుకతో మాత్రం ఫస్ట్ మాత్రం వాళ్ళ పేరెంట్స్ ఏ మతంలో ఉన్నారో ఆ మతంలోనే ఉంటారు తప్ప వేరే మతంలోకెళ్లరు. పుట్టిన వెంటనే వేరే దేశం ఇప్పుడు అమెరికా లాంటి దగ్గరికెళ్లి తల్లిదండ్రుల కాడ బతకకపోతే అలాగా మొత్తం అంటే ఆ యొక్క బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అవుతది తప్ప, ఆ బిలీఫ్ సిస్టమ్‌లో ఇవన్నీ ఉంటాయి. లేదంటే వాళ్ళ యొక్క ఫాదర్ డాక్టర్ అయితే అతనికి కూడా డాక్టర్ అవ్వాలని అనిపిస్తది. అంటే ఆ విధమైన ఫార్మేషన్ ఉంటది తప్ప బయోలాజికల్‌గా, జెనెటికల్‌గా ఏదో మనలో ఏదుంటే మన పుట్టబోయే బిడ్డలకు కూడా అదే వస్తదనేది అన్‌సైంటిఫిక్ ఎంతవరకు అయితే పర్టిక్యులర్ ఫ్యామిలీ వాళ్ళుకి ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉందని అనేది ఇన్‌కరెక్ట్ అనమాట. పర్టిక్యులర్ ఫ్యామిలీ అంటే, ఆ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ కూడా అదే చేస్తారు. ఎక్కువ మంది ఒకే ఫ్యామిలీలో ఎక్కువ డాక్టర్స్ హ్మ్. ఆ! ఉంటారు. ఒకే ఫ్యామిలీలో ఎక్కువ టీచర్స్ ఉంటారు. హ్మ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు అలాగే పెంచారు కాబట్టి అండ్ అక్కడది సెట్ అయింది. ఆ విధంగా మిగతా వాళ్ళు కూడా డాక్టర్స్ అవుతారు అంతే. ఎక్కువ ఎందుకంటే ఛాన్సెస్ ఉండొచ్చు తప్ప అలా అని రూల్ ఏం లేదు. అంటే ఛాన్సెస్ అంటే మనం దేన్ని ఏ విధంగా పెంచితే ఆ విధంగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హ్మ్. దానికి పెంచే విధానంలో కొన్నిసార్లు కౌంటర్ గూడా అవుతాయి. అవును. ఆ కౌంటర్‌ని మేము ఇలాగే పెంచాం వాళ్ళు అలా మారారనే క్వెషన్ గూడా ఒస్తది. హ్మ్. పెంచే విధానం గూడా ఒకటుంటది. ఎలా పెంచుతున్నాం? ఎలా లెర్న్ జేస్తున్నాం? ఏ విధంగా ఆహ్, వాళ్ళని పేరెంట్స్
పిల్లలు పెంచుతున్నారు, ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నారు. విజువల్ కాకుండా కొంతమంది వెర్బల్‌గా ఎక్కువ కమ్యూనికేట్ చేస్తారు. వాళ్ళకి అర్థం కాదు చిన్న వయసులో. ఆ విధంగా పెంచేటప్పుడు అది కౌంటర్‌గా రావచ్చు. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ నాకు ఆటిజం ఈళ్ళు అంటే హ్మ్. కౌన్సెలింగ్ తీసుకుంటారు. ఎక్కువ ఆటిజం పేరెంట్స్. వాళ్ళేం చెప్తారంటే, మా దగ్గర చాలా చక్కగా ఉంటారు. మా దగ్గర చాలా నా మాట అస్సలు ఎటు వెళ్లరు. చక్కగా నా దగ్గరే ఉంటారు. ఎలాంటి అల్లరి పెట్టరు. కానీ స్కూలుకెళ్తే ఇబ్బంది. హ్మ్. ప్రాబ్లమ్ ఏంటంటే ఈమె చాలా స్ట్రిక్ట్‌గా చేయడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ స్కూలులో పడుతుంది. ఓకే. అది. ఈమె స్ట్రిక్ట్‌గా ఉండటం వల్ల అక్కడ ఫ్రీగా అనిపిస్తుంది కాబట్టి అక్కడ తన ఫ్రీడమ్‌ని చూపిస్తుంది. హ్మ్. అండ్ ఇప్పుడు చూడండి మనం ఇంటర్మీడియేట్ వరకు చాలా స్ట్రిక్ట్‌గా, ఆ! టైట్‌గా టైట్‌గా పెంచి పెంచి బయటికి తీసుకురాకుండా అలా లేదంటే అకాడమిక్స్ ఆటలు లేకుండా ఇస్తారు. వెంటనే డిగ్రీకెళ్ళగానే లేదంటే ఫ్రీడమ్. ఇంజినీరింగ్‌కెళ్ళగానే వితిన్ 3 మంత్స్‌లోనే ఒక రిలేషన్‌లోకి వెళ్ళడం. లేదంటే ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పోవడము. ఆ లెవెల్ దాటిన తర్వాత ఈ డ్రగ్స్ లేదంటే ఈ కల్చర్‌లోకి కూడా ఎంటర్ అవుతారు. హ్మ్. ఎందుకంటే ఈ యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటది. అంత ప్రెషర్ నుంచి ఒక్కసారి ఫ్రీడమ్‌లోకి వదిలేసరికి ఉంటది. అలానే పిల్లలు కూడా అలా పెంచే విధానం కూడా కరెక్ట్‌గా ఉండాలి. అలాగే పెంచుతున్నామని పేరెంట్స్ అనుకుంటే దాని యొక్క కౌంటర్ బిహేవియర్ కూడా బయటకొస్తది. హ్మ్. అది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒక క్లాస్ రూమ్‌లో ముందు డిస్కస్ చేసుకున్నట్లయితే టాపర్‌ని ఎలా మంచి మార్క్స్ వస్తాయో ఇంటెలిజెన్స్ ఎక్కువుందని అంటారు. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళ పిల్లల్ని ఇంటెలిజెన్స్ లేదు, లేకపోతే స్లో లెర్నర్, డమ్, లేకపోతే మొద్దు ఇలాంటి లేబుల్స్ చేస్తారు. పేరెంట్స్ ఎలా వీటిని దృష్టిలో పెట్టుకొని ఇంటెలిజెన్స్ అనే ఫ్యాక్టర్‌ని ఎలా చూడాలి? మనం పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి? ఒకవేళ స్కూల్‌లో ఇలా ఉన్నా గూడా పేరెంట్స్ వాళ్ళకెలా సపోర్ట్ చేయాలంటారు? హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎప్పుడు కూడా ట్రూత్ వైపు వెళ్ళాలి తప్ప ఇన్‌ఫ్లుయెన్స్ వైపు వెళ్ళకూడదు. ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతుంటారు. మా పేరెంట్స్ పక్క వాళ్ళ పేరెంట్స్ వచ్చి లేదంటే ఎక్కడో ఫంక్షన్ అయిందనుకోండి. వాళ్ళ పేరెంట్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మీ పిల్లాడికి ఇంత మార్కులొచ్చాయి. మీ పిల్లాడికి ఇంత మార్కులొచ్చాయి. అనేసి ఆ ఇన్‌ఫ్లుయెన్స్‌లో పడిపోయినప్పుడు తను పిల్లవాడు ఎవరికో మంచి ఇంటెలిజెన్స్ ఉంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు. అన్నీ ఉన్నాయి. అతనికి 70 మార్క్సే వచ్చాయి. కానీ ఆ వచ్చిన ప్రతి మార్క్‌లో కూడా అతనికి సబ్జెక్ట్ ఉంది. అంటే హ్మ్. అది ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? కొంత రేషనాలిటీ ఉంది. కానీ 99 మార్క్స్ వచ్చి లేదంటే 100/100 మార్క్స్ వచ్చే వాళ్ళ దగ్గర తిను బలంగా చెప్పుకోలేకపోతుంది. హ్మ్. బికాజ్ అదే గొప్పది అనే ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోవడం. హ్మ్. ట్రూత్ అది కాదు. వాళ్ళు కూడా రేషనాలిటీ ఆ విషయం పట్ల డెవలప్ చేసుకోవాలి. ఎలా? అసలు ఏంటి? నిజంగానే మార్క్స్ వచ్చే వాళ్ళందరికీ ఎక్కువ మార్క్స్ వచ్చేవాళ్ళు అకాడమిక్‌లో ప్రతి దగ్గర మార్క్స్ వచ్చే వాళ్ళందరికీ మంచి జాబ్స్ వచ్చాయా? లేదు. సో, ఆ విధమైన లాజికల్‌గా ఆలోచించి దాన్ని కంపేర్ చేసుకుంటూ, ఆ విధంగా ఆలోచించి ప్రతి దాన్ని తీసుకోవాలి. ఏది ఇంపార్టెంట్? జాబ్‌లో ఏం అడుగుతారు? జాబ్ హ్మ్. చేసిన తర్వాత స్కిల్ కోసం ఎందుకు జాయిన్ అవుతున్నారు? అలాంటప్పుడు మార్క్స్ ఎందుకు పనికొచ్చాయి? మార్క్స్ వచ్చాయి అంటే ఇప్పుడు ఇంజినీరింగ్ సబ్జెక్ట్ ఉంది. ఇంజినీరింగ్ సబ్జెక్ట్‌లో ఆ సబ్జెక్ట్‌లో ప్రతి దాని గురించి లేదా? హ్మ్. ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రోగ్రామ్‌ల గురించి ఆ సబ్జెక్ట్స్‌లో లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. హ్మ్. కానీ అక్కడ సబ్జెక్ట్‌కి ఆన్సర్ రాస్తే చాలు. ఏంటంటే క్వెషన్ ఇస్తారు. ఇప్పుడు కోడింగ్ అంటే ఏంటంటే క్వెషన్ ఇస్తారు. హ్మ్. ఆన్సర్ రాస్తే సరిపోతది. కానీ రియల్ ఆ! టైమ్‌లో అది అది సాల్వ్ చేయాలి. అక్కడ దాన్ని యాక్చువల్‌గా ఆ యొక్క ఆన్సర్ కాదు. దాని మీద నేర్చుకోవాలి. దాని మీద వీళ్ళు ప్ర ల్యాప్‌టాప్ కొంటారు. దాని మీద ట్రైన్ అవ్వాలి. లేదంటే అక్కడే అన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. ద పర్పస్ ఆఫ్ 4 ఇయర్స్ ఇంజినీరింగ్ చదువుతున్నారంటే జస్ట్ ఎగ్జామ్స్ రాసి తర్వాత ఇంకో 2 ఇయర్స్ ఏవో ఒక కోర్సులు స్టార్ట్ చేయడం కాదు. ఆ టైంలోనే నేర్చుకుంటే ఇంకా ఈజీ. ఎందుకంటే ఒక పక్కలెళ్ళి కొంతవరకు థియరీ అర్థమవుతుంది. ఇంకో పక్కలెళ్ళి ప్రాక్టికల్స్‌లో అందులో జాయిన్ అవ్వాలి. కానీ వీళ్ళు తర్వాతెళ్ళి స్కిల్స్ అడుగుతున్నారు. ఎవరైతే జాబ్స్ ఇస్తున్నారో అవన్నీ సరే అప్పటికెళ్ళి స్కిల్స్ నేర్చుకోవడం లాంటివి చేస్తున్నారు. సో, అది అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వీళ్ళు 4 ఇయర్స్ ఆఫ్ ఇంజినీరింగ్ దేనికి పనికి రాలేదనే మీనింగు వాళ్ళే ఇస్తున్నట్టు. హ్మ్. తర్వాత స్కిల్స్ నేర్చుకుంటున్నారంటే కాదు. అసలు 4 ఇయర్స్ ప్రాపర్‌గా వాళ్ళు నేర్చుకుంటే ఆ 4 ఇయర్స్ అవసరం. నాట్ ఓన్లీ ఇంజినీరింగ్ డిగ్రీ అయినా అంతే. ఏదైనా అంతే. 4 ఇయర్స్ వాళ్ళకి ప్రాపర్‌గా అర్థమైతే ఆటోమేటిక్‌గా వాళ్ళు అందులో ఆహ్, సెపరేట్‌గా ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్ చేసిన వాళ్ళకి దాన్ని గూడా ఎవరైనా కనిపెడితే దాన్ని గూడా ఇంటెలిజెన్స్‌గా జూస్తారు గదా! సొసైటీలో. హ్మ్.
అది నిజంగానే ఇంటెలిజెన్సా? అది ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రతీది ఇంటెలిజెన్సే. హ్మ్. ఇంటెలిజెన్స్ కాదని మార్కులు తెచ్చుకోవడం కూడా ఇంటెలిజెన్సే. హ్మ్. కానీ అది మన లైఫ్‌కి ఎంత ఉపయోగపడుతుందనేది అవసరం. మార్కులు ఎక్కువొస్తే మనకు మంచి జాబ్ రాదు. హ్మ్. మార్కులు ఎక్కువొస్తే కొంతవరకు పర్సెంటేజ్ ఇప్పుడు 60% దాటితే సరిపోతది. అది కూడా అంటే మార్కులు కూడా ఇంపార్టెంటే అనే మీనింగే కదా! అంతేకాని మార్కులు ట్రాప్‌లో పడిపోవద్దు. హ్మ్. మార్కులు కూడా ఇంపార్టెంట్ అంతే. ఎందుకు? నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళడానికి. కానీ మనం జాబ్ చేయడానికి గానీ, లేదంటే ఇంకోటి చేయడానికి గానీ అవసరం లేదు. అలానే ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టడం, లేదంటే అక్కడుండే ఆ విషయం నుంచి అప్‌గ్రేడ్ అవుతూ ఉండడం కూడా వన్ ఆఫ్ ది ఇంటెలిజెన్సే. అండ్ మిగతా ఇంటెలిజెన్స్ కూడా అవసరం. ప్రతి ఇంటెలిజెన్స్ కూడా అవసరం. ఎమోషన్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎదుటి వాళ్ళని మనం ఎలా ఎంపతితో చూడాలి? వాళ్ళ యొక్క ప్రాబ్లమ్‌ని ఎలా తీసుకోవాలి? వాళ్ళ యొక్క ప్రాబ్లమ్‌కి మనమేం చేయగలగాలి? ఈ విధమైనది కూడా ఒక ఇంటెలిజెన్సే. లేదంటే మన ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి? లేదంటే మన యొక్క వైఫ్ వచ్చారు కదా! ఆమెను ఎలా చూసుకోవాలి? ఆమెకి ఎంత కేర్ చేయాలి? మిగతా కొలీగ్స్ ఉంటారు. వాళ్ళని ఎలా చూసుకోవాలి? వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటది? వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటది? వాళ్ళకేమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళతో ఎలా మనం రెస్పాండ్ హ్మ్. ఇది అవన్నీ కూడా వన్ ఆఫ్ ది ఇంటెలిజెన్సెస్. అంటే ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మనం పెరిగే విధానంలో మన లైఫ్ కోసం కొంచెం తెలివితేటలు వాడి, ఆ తెలివితేటలు కూడా అవతల వాళ్ళని ట్రాప్ చేయడానికో, అవతల వాళ్ళని ఇంకో హ్మ్. హార్మ్ చేయడమో. మానిప్యులేట్ చేయడానికో, లేదంటే వాళ్ళని వాడుకోవడానికో కాకుండా, వాళ్ళు మనం ఉపయోగించుకొని, మనకి వాళ్ళెంత వాళ్ళని మనం ఉపయోగించుకొని, మనం ఎంత ఉపయోగపడతామనే కాంటెక్స్ట్‌లో మనం అది కూడా ఒక ఇంటెలిజెన్స్. ఆ విధంగా మెలగడం అనేది కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ రిషికుమార్ గారు. ఇంత చక్కని ఇన్ఫర్మేషన్ మాకిచ్చినందుకు ఇంటెలిజెన్స్ మీద. ముఖ్యంగా ఇది పిల్లలకు ఉపయోగపడుతుందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం.